కావాలండి. పలక ఎస్ సార్. బుస్ ఎప్పుడు వస్తున్నాడే? ఆయన వచ్చి వెళ్ళిపోయారు. బుస్ బుస్ అనే లోపల తుస్సుని వెళ్ళిపోయాడు. కనపడిందంటరా? కనపట్టం లేదండి. ఏంట్రా అంటే గుచ్చుకోకుండానే గుచ్చుకుందని అబద్ధం చెప్తున్నా అనుకున్నావా? కరెక్ట్ గా చూసి పెకాలి. కనపడింది. అయితే ఓ పని చేయండి రా. ఏంటండి? ఏముంది, రేపటి నుంచి వెళ్ళే పలకనామాలో ఆ ఆఫీసర్ గారి కూపీలో మన పలకను ఎక్కిచ్చేయండి. రైలు విశాఖ వెళ్ళే లోపు ఆఫీసర్ గారితో సంతకం పెట్టించుకుని దిగిపోవే. అదే స్టేషన్ లో వాషింగ్ గట్రా చేసుకుని బట్టలు మార్చుకుని అట్నుంచి వచ్చే విశాఖలో అట్నుంచి వచ్చే ఆఫీసర్ గారు ఎక్కిన కూపీలో ఎక్కు. ఆ రైలు సికింద్రాబాద్ వచ్చే లోపు ఆ రెండో ఆఫీసర్ సిగ్నేచర్ కూడా అయిపోద్ది. ఒకే పలక 2 సంతకాలు. ముళ్ళు బయటకు వచ్చేసిందిరా. పైసలు కట్టేయండి. ఇదిగో మీ బిల్. శంషాబాద్ లో ఉన్న 50 ఎకరాలు సార్ పేరు మీద రాయండి. మిగతా 50 ఎకరాలు అబ్బాయి గారి పేరు మీద రాయండి. అడ్వాన్స్ 3 crores క్యాష్ పే చేసేయండి. అండ్ నా జర్నీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సీక్రెట్ పర్చేసింగ్ మొత్తం 10 lakhs. అండ్ మై టిప్ ఈస్ 2.5 lakhs. ఇందాకటి నుంచి నా వేలికి మీ వేలిని లింకేసి నలుపుతున్నందుకు సర్వీస్ ట్యాక్స్. ఎంత కడితే మాకేంటి మిగిలేది? మేము కట్టాం. హలో 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 నై కడతా హై కట్టంటా. ఏ కామ్ కరో, పక్కనున్న 1000 ఎకరాలతో పాటు టోటల్ గా 1400 ఎకరాలు मेरा नाम से कब्जा करो. जिस देश में गंगा बहती है नहीं है, हमारा गोंडा बहती है. कभी कभी ऐसा होता है. ये भारतीय का खानदान और इज्जत का सवाल है. అయ్య బాబాయ్ కోపడకండి. మీ లెక్కంతా మీరు తీసుకుని బ్యాలెన్స్ మిగిలితే మాకు పంపించండి. నమస్కారం అండి. నువ్వు బదరా. The customer you have dialed out of coverage area. సర్వడు సామి ఆ శేషుగాడి మీద సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ చుట్టూ పెరియ బార్డర్ పెట్టి రైజ్ అయి పుడుస్తుంది. గా సిమ్ కార్డ్స్ మీద నిఘా వేసింది. పెద్ద లుల్లైన్ సామి. మీరు నిద్ర లేవాలి సామి. ఇప్పుడు మీరు నిద్ర లేవాలి. సామి లెగుండ్రి. ఏనికి లెగిసే అంత సీన్ లేదు కానీ ముందు ఆడి దగ్గర ఉన్న సిమ్ కార్డులు పట్టుకోండిరా. దొంగతనం కోసం ఈ హత్య జరిగిందా లేక వాంటెడ్ గానే జరిగిందా? అసలు ఈ జ్యువెలరీ ఎలా మిస్ అయింది? ఆ మిస్టరీ ముందు తేలాలి. No sir, it's a very clear case. Murder and theft both are different. నేను స్పాట్ వీడియో అబ్జర్వ్ చేశాను. హత్య చేసిన హంతకుడు వేరు, నెక్లెస్ మిస్ చేసిన దొంగ వేరు. దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? స్టార్ట్ ది ప్రొజెక్షన్. అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ సర్. నగ దొంగిలించడానికి వచ్చిన అడుగులు ఇవి. హత్య చేయడానికి వచ్చిన హంతకుడు వీడు. ఈ దొంగ చాలా తెలివైనవాడు. తన ఫేస్ ఐడెంటిటీ క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. హీస్ అ వెరీ బిగ్ జాదూ సర్. హీస్ వెరీ క్లెవర్. ఆ సెల్ బర్న్ అవ్వకుండా దొరుకుంటే మనకు ఇంపార్టెంట్ ఆధారం దొరికేది. ఇది దొంగ ప్రయత్నం, ఇది హత్యా ప్రయత్నం. బోత్ ఆర్ డిఫరెంట్. సార్, హత్య వెనకాల ఏదో పవర్ఫుల్ గ్యాంగ్ ఉందని నా డౌట్. నగచోరీ మాత్రం సింగిల్ హ్యాండ్, నో డౌట్. ఈ ప్రాంతంలో ఉన్న దొంగల ఫైల్స్ అన్ని నేను చెక్ చేయాలి ప్లీజ్. ఏంటి ఫైల్స్ అన్ని గోపురం అంత ఎత్తున్నాయి? ఇవన్నీ మండలి శేషు కేసు ఫైల్సేనా? ఆడి ఫైల్ కాదు, దొంగతనాల పెండింగ్ ఫైల్. సంవత్సరాల తరపడి ఆఫీసులో ఈ పెండింగ్ ఫైల్ మొట్టమొదట ఎవరికైనా పెట్టాడో కానీ ఆడి మొఖాన అని ఉమ్మేయాలి. వయసులో ఆవిడకి పెద్ద దిక్కుగా ఉంటానని, అనుభవంలో ఆవిడ డ్యూటీకి తోడుగా ఉంటానని, ఆవిడ కింద నిన్నేసిన పైన నన్నేసారు. ఈ దొంగనాయాల ఫైల్స్ చెక్ చేయడానికేనా? దొంగోడిని అలా కెలికి పారేయకు. రోజు మనం తినే వన్నంలో మొదట దొంగోడికి ఎట్టి అని మనం గౌరవించుకో. ఏంటి దొంగని మనం గౌరవించాలా? వాట్ డు యు మీన్? ఉద్యోగ ధర్మం. రాజకీయ నాయకులు గన్మ్యాన్లని మనల్ని కాపలా కుక్కల్ని చేశారు. గోండాగాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని కాగితం పులుల్ని చేశారు. లీడర్లు ధర్నాల దిష్టి బొమ్మల దహనాలని మనల్ని నడి వీధిలో బుట్ట బొమ్మల్ని చేశారు. కానీ దొంగోడు మాత్రం మన ఉద్యోగాలను ఉంచడం కోసం, మన అవసరాలను పెంచడం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరకకుండా పరిగెడతానే ఉన్నాడు. అడిగడిగడిగో ఆడికి మనం శంషార్ చెప్పాలి. ఏంటివి? మన రాష్ట్రం మొత్తంలో ఉన్న దొంగల ఫైల్సా? కాదమ్మా, అన్ని ఒక్క దొంగోడివే. ఒక్కడివా? అడి ఏరియాకి పెద్ద మెగా దొంగమ్మ. మన పక్కనే ఉంటాడు, ఆడని తెలియదు. ఆడు దొంగతనం చేసాడని తెలుస్తుంది, 2 నేత్రాలకు కనపడ. మన చేతిలోనే ఉన్నట్టు ఉంటది. ఆ చేతికి తెలియకుండా ఆడి చేతికి వెళ్ళిపోద్ది.
వేర్ ఇస్ ద పేపర్ వెయిట్? చెప్పానా నేను చెప్పానా సూదికి తెలియకుండానే దారం లాగేస్తాడు పేపర్ పెట్టాడు గూటికి చేరిపోయి ఉంటది. వాట్? మనందరం ఇక్కడే ఉన్నాం. ఆడెత్తుకి లాజిక్ ఉండదు అంతా మ్యాజిక్కే. కింగుల్లా కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. కింగుల్లా కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. అరే హంగామాతో ముంచే గ్యాంగుని అంతం చెయ్యక పచ్చ ఇక మాయాజాలం చేసే వాళ్ళని మించే మాయక నేడే వచ్చ. కింగుల్లా కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. మామూలే కదా ఆ జనవరి 1 వడ్డీ పెరుగుద్ది నాయతో సామాన్ చూడు. Let's party, put the boogie in your body. I like the way you move, I like the way you groove. Look into the sky, keep your head on the rise. నేనే నిండుగా దాచే చక్కని పువ్వే దొంగ దానిదే చల్లగా దోచే తుమ్మెదే తుంటది దొంగ నల్లని మప్పును మింగే అంతటి నింగే దొంగ వాననే గుట్టుగా తాగే ఇంతటి నేలే దొంగ ఎన్నికల్లోన మన్నిక లేక నెగ్గే వాడే దొంగ అరే స్కాముల్లోన మగ్గే వాడే సిక్కే లేని దొంగ చివరికి చూస్తే దేవుడు కూడా ఎవరికి అయినా చిక్కని దొంగ. ఇందరు దొంగల ప్రోగ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ చేయక నేడే వచ్చా. ఇందరు దొంగల ప్రోగ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ చేయక నేడే వచ్చా. హింగుల్లా కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. హింగుల్లా కొత్తగా పచ్చ దొంగలా దూసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. ఆటకై ప్రాణం ఇస్తా తప్పితే ఊపిరి తీస్తా నమ్మితే సాయం వస్తా గాయమే మాయం చేస్తా ఆటగా అంతా చేస్తా ఆటలో అంతే చూస్తా కోటలో బాగా వేస్తా కోరితే స్వర్గం తెస్తా చక్కర మంతర కట్టిని గళ్ళ కట్టకు గంటలు కడతా అరే నమ్మక ద్రోహం చేశారంటే జాతికి హారసేస్తా జీవితమల్లా ఒకటే మాట దోచుకుపోయే దోబుతాట తెలిసిందల్లా ఒకటే ఆట దొంగల దగ్గర ఈ దొంగట తెలిసిందల్లా ఒకటే ఆట దొంగల దగ్గర ఈ దొంగట. హింగుల్లా కొత్తగా పచ్చ దొంగలా రుసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. హింగుల్లా కొత్తగా పచ్చ అరే దొంగలా రుసుకు పచ్చ రంగులే పూసుకు పచ్చ నాతో ఛాలెంజ్. కొట్టేసింది ఎంత ఖర్చు పెట్టినా మేలిపోతుంది. ఎవడ్రా అంది ప్రపంచంలో డబ్బుకి లోడ్ అని ఎవడ్రావే? ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి మిగిలిపోయిన డబ్బు అంతా స్విస్ బ్యాంక్ లో వేసుకుందాం. అక్కడ ఎవరు అడగరంటే అడిగినా చెప్పరంట. ఇది కరెక్ట్. రేపు మనం అక్కడ కటింగ్లకి వెళ్ళామనుకో కంప్యూటర్ కత్తెరలు కొనుక్కోవచ్చు. కుదరదా? మన పద్ధతి ఏంది? ఏ రోజు కొట్టేసిన డబ్బు ఆ రోజు అర్ధరాత్రి కల్లా ఖర్చు పెట్టేయాలి అంతే. కరెక్ట్. అమ్మా నాన్న తాత బాబాయ్ పారండి వచ్చేయండి పారండి అమ్మా. ఎప్పటిలాగే కళ్ళు మూసుకొని ఎవరికి దొరికిన వాళ్ళు తీసుకొని వెళ్ళండి. తీసుకోండి. అవునరా, మనం కత్తిరించి సంపాదించిందంతా తీసుకొచ్చి ఇలా అందరికి పంచి పెట్టేస్తుంటే మనం టాటా బిర్లాలు ఎప్పుడవుతాం రా బాబాయ్? ఎవరో మహాతల్లి కనిపడేస్తే కుళ్ళు తొట్లోంచి కుక్కలు లీడ్చుకొస్తే ఈ కాలనీ వాళ్ళు నాకు తిండి పెట్టి పెంచారా. ఆ తిండి కోసమే మనం పెద్ద దొంగ. అందుకే నేను కొట్టేసిన దొంగ సొమ్మును వీళ్ళకి వాటాలుగా పంచి వీళ్ళందరినీ దొంగలు చేస్తున్నాను. అదిరా మన ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్. రజితం బుట్ల కమల కోటేశ్వరి అంటే కోనసీమంతో కొక్కరుకో అనేది. అలాంటిది నువ్వు ఉద్యోగులు చేరినప్పటి నుంచి పెళ్లి కాపురం అయిపోయింది. సామాన్లు సర్దినంత సేపు లేదు, వెంటనే ట్రాన్స్ఫర్ ఇంకో ఊరికి వెళ్ళిపోవడం. చెవే నీ పెళ్ళయ్యేదాకైనా ఇక్కడే ఉందామే.
అబ్బబ్బా నీ తొక్కుడు అప్ప వెతుతురు నాకమ్మా. నువ్వు అత్తవారింటికి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వు, పర్వాలేదు. అక్క నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవుదే. ఇప్పటికే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 3 హార్డ్వేర్ ఇంజనీర్లు మిస్ అయిపోయారు. చూడు నా మొహం అంతా మొట్టమొదటి ఎలా పడుచుకొచ్చేస్తున్నాయి. అబ్బా ఎందుకు రావు? ఎల్లకల పడుకొని ఎప్పుడు మొగుడు గురించి ఆలోచిస్తుంటే ముఖం మీదే కాదు ఒళ్ళంతా మొటిమలు వచ్చేస్తాయి. జయ నా గురించి పట్టించుకోకు, నువ్వు మ్యారేజ్ చేసుకో. చాలే ఊరుకోవే, ముందు పుట్టిందానివి నువ్వే ఆర్ఏసీలో ఉన్నావు. వెయిటింగ్ లిస్ట్ ఇది, దానికేం తొందర? ముందు నువ్వు చేసుకో, నీకు అయ్యాకే దానికి అయ్యేది. బామ్మ నా మ్యారేజ్ అయిపోయిందిగా. అయిపోయిందా? ఎప్పుడు? 2001 November 16th. పెళ్లి కొడుకు ఎవరే? మై జాబ్, అదే నా లైఫ్ పార్ట్నర్. మామూలేగా టీవీ సీరియల్ టైం అయింది. వసైనా సవితి ఏంటే నువ్వు నన్ను నా మొగ్గుని విడదీస్తావా? నీ మొగ్గుని కట్టుకొని నీ బెడ్రూమ్ పక్కనే కాపురం పెట్టి మంచం చప్పలతో నిన్ను చంపేస్తానే. ఆ మొగుడిని నేను కట్టుకుని చంపేస్తానే.